బొమ్మల కథలు. రామాపురంలో లతా, గీత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళున్నారు. వారికి చిన్నతనం నుండి నగల మీద విపరీతమైన మోజుండేది. కాని వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. నిత్యం నగలు ధరించాలి, గొప్పగా తిరగాలి అని కలలు కంటూ ఉండేవాళ్లు. కాని వారి తల్లిదండ్రులు గోపన్న, సీతమ్మ వారికి సరైన సంబంధాలు చూసి పెళ్లి చేసేయాలని చూస్తూ ఉంటారు. కాని వీరికి ధనవంతుల పిల్లల్ని చేసుకోవాలని, పెద్ద పెద్ద భవంతుల్లో తిరగాలని తీరని కలలు ఉండేవి. వీరి తల్లిదండ్రులది బంగారు నగలకి మెరుగులు దిద్దే వృత్తి. చుట్టుపక్కల ధనవంతులు వీళ్ల దగ్గరే బంగారు నగలకు మెరుగులు పెట్టిస్తూ ఉంటారు. వాటిని చూసిన ప్రతిసారి లలిత, గీతలకు నగలపై అత్యాశ ఎక్కువైపోతూ ఉంటుంది. ఓసారి పక్క ఊరు మోతుబరి తన కూతురి వివాహం కోసం నగలకు మెరుగు పెట్టించేందుకు వీళ్ల దగ్గరకొస్తాడు. గోపన్నా, ఇవిగో, ఇవి మా తాతల కాలం నాటివి. మా వంశపారంపర్యంగా ఉపయోగిస్తున్న నగలు. వీటికి చక్కగా మెరుగులు దిద్దివ్వండి. త్వరలో నా కూతురి వివాహం జరగబోతోంది. చాలా అందంగా కనిపించాలి. అప్పుడు గోపన్న, తప్పకుండా అయ్యా. నా చేతి పనితనం మీకు తెలియంది కాదు. వీటికి చక్కగా మెరుగులు దిద్ది కొత్త వాట్ల మెరిసేలా చేసి మీకు అప్పగిస్తాను. ఇవి ధరించిన తర్వాత మీ అమ్మాయి రాకుమార్లా ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. నీ గురించి నాకు తెలీదా చెప్పు? వీటికి త్వరగా మెరుగులు దిద్దివ్వు. పెళ్లికి ఎంతో సమయం లేదు కాబట్టి ఎంత త్వరగా పని పూర్తి చేస్తే అంత మంచిది. అలాగేనయ్యా, వీలైనంత తొందరగా చేసిస్తాను. పని పూర్తయిన తర్వాత శ్రమ అనుకోకుండా కొంచెం వాటిని మా ఇంటికి తీసుకొచ్చివ్వు. నేను పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉన్నాను. ఇక్కడికొచ్చి తీసుకువెళ్ళడానికి సమయం పడుతుంది కనుక నువ్వే తీసుకొచ్చివ్వు. అలాగేనయ్యా, తప్పకుండా. మీ ఇల్లు నాకు తెలుసు. నేనే తీసుకొచ్చి ఇచ్చి వెళ్తాను అని చెప్పి గోపన్న నగలు తీసుకుంటాడు. మోతుబరి వెళ్ళిపోతాడు. గోపన్న తన కూతుళ్ళు లతా, గీతల్ని పిలుస్తాడు. అమ్మా, లతా, గీత, మీ ఇద్దరూ ఒకసారి ఇలా రండి. లతా, గీత ఇద్దరూ గోపన్న దగ్గరకొస్తారు. గోపన్న ఆ నగల్ని వారి చేతికిస్తాడు. వాటిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయి లత ఇలా అంటుంది. నాన్నగారు, మేమెప్పటినుంచో నగల గురించి అడుగుతున్నామని మాకోసమే నగలు చేయిస్తున్నారా? నాన్నగారు, నిజంగా మాకోసమేనా ఈ నగలు? కాస్త పాతవిగా కనిపిస్తున్నాయి. ఏం పర్వాలేదు, వీటికి నేనే మెరుగులు దిద్దుతాను. అమ్మా, తల్లులు, మీ నగల పిచ్చి నాకు తెలుసు. ఇవి నేను మీకోసం చేసేవి కాదు. పక్క ఊరి మోతుబరి తన కూతురు పెళ్లి కోసం వీటికి మెరుగులు దిద్ది ఇవ్వమని వెళ్లారు. మనకు మెరుగులు దిద్దే పని మాత్రమే వచ్చింది. నగలు మనవి కాదు. మీరు నగల మీద మోజుతో కనిపించిందల్లా మందే అనుకుంటే తప్పు. ముందు వాటిని లోపల పెట్టండి. వాటికి మెరుగులు దిద్ది మళ్ళీ ఆ మోతుబరి గారికి అందించాలి. అయ్యో నాన్నగారు, ఇవి మనవి కాదా? ఇవి మాకు కాదా? మమ్మల్ని ప్రేమగా పిలిచి మా చేతిలో పెడితే ఇవి మాకే అనుకున్నాం కదా. తల్లి, నేను నగలకు మెరుగులు దిద్దేవాణ్ణి మాత్రమే. నేను జీవితాంతం కష్టపడినా కూడా ఇన్ని నగలు సంపాదించలేను. కాబట్టి మీరు కలలు కనడం మానేసి బయట జీవితాన్ని చూడండి. అక్కడికి సీతమ్మ వస్తుంది. ఆడపిల్లలకి నగల మీద ఆశ ఉండడంలో తప్పులేదు. కాని మీలాగా అత్యాశ ఉండకూడదు. నిత్యం నగలు నగలు అని కలవరిస్తూ రాన్రాను పిచ్చివాళ్లలా తయారవుతున్నారు. అమ్మా, ఆశపట్టంలో తప్పులేదు కదా. ఆ మాత్రానికి మమ్మల్ని పిచ్చివాళ్లు అంటావా? అంది లత. మీరు పిచ్చివాళ్లు కాదే, పిశాచాలు. నోరు మూసుకొని వాటిని తీసుకెళ్లి లోపల పెట్టండి అని సీతమ్మ అనేసరికి ఇద్దరూ నగలు తీసుకొని లోపలికెళ్తారు. వెళ్ళిన తర్వాత సీతమ్మ గోపన్నతో ఇలా అంటుంది. ఏవండి, వీళ్ళకి రాన్రాను నగల పిచ్చి ఎక్కువైపోతుంది. ఈ పిచ్చితో వీళ్ళేం చేస్తారో ఏమో అని నాకు భయమేస్తోందండి. ఎప్పుడూ నగలు నగలు అంటూ కలలు కంటూనే ఉంటారు. మనం ఆడపిల్లల్ని కన్నాం, కాని వాళ్ల కోరికలు తీర్చేంత స్తోమత మనకి లేదు. కనీసం కల్లోనైనా బతకనివ్వు. అలా వాళ్ళిద్దరూ తమ పేదరికాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం లత పరిగెత్తుకుంటూ వచ్చి గీతతో ఇలా మాట్లాడుతుంది. గీతా, 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 రాత్రి నాకు భలే కలొచ్చిందే తెలుసా? నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుందక్కా? అది నీకు చెప్దామని పరుగు పరుగున నీ దగ్గరకొచ్చాను. చెప్పనా?
నేను వద్దన్నా నువ్వెలాగో చెప్తావు కనుక అదేంటో చెప్పక్కా. నాన్న నా కోసం స్వయంవరం ప్రకటించాడు. నన్ను చేసుకోవడానికి చాలామంది రాకుమారులు వచ్చారు. వారితో పాటు బోలెడు నగలు తీసుకొనొచ్చారు. వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎదురు కట్నం ఇచ్చేందుకు రత్నాలు, వైఢూర్యాలు సంచులు సంచులుగా తీసుకొచ్చి మన ఇంటి ముందు రాసుల కింద పోశారు. నాన్నగారు వాళ్ళందరికీ ఒక పోటీ పెట్టారట. ఆ పోటీలో గెలిచేందుకు రాకుమారులంతా తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ గెలవలేదు. చివరికి వచ్చిన రాకుమారులందరూ తెచ్చిన రాసులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతకీ నాన్నగారు ఆ రాకుమారులకు పెట్టిన పోటీ ఏంటక్కా? మన ఇంటికొచ్చిన పాత నగలకి మెరుగు పెట్టమని రాకుమారులకి నాన్నగారు పోటీ పెట్టారు. పాపం రాకుమారులకి ఆ పని రాక ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. లత చెప్పిన దానికి గీత పగలబడి నవ్వుతూ, నీ కలలో కూడా నాన్న రాకుమారులకి పాత నగలకి మెరుగులు పెట్టమని పోటీ పెట్టాడా? అలాంటప్పుడు నిన్ను చేసుకోవడానికి రాకుమారులు ఎందుకొచ్చారక్కా? ఏమోనే, వాళ్ళకేం పనిలేదేమో, అందుకే నా కల్లోకొచ్చారు. ఇంతలో అక్కడికి సీతమ్మ వస్తుంది. ఆ మీ అక్క చెల్లెళ్ల ముచ్చట్లు పక్కన పెట్టి నిన్న ఆ మోతుబరిగారు ఇచ్చిన నగలకి మెరుగులు పెట్టే పని చూడండి. మీ నాన్నగారు ఆయనకి మాటిచ్చారు, వీలైనంత త్వరగా వాటికి మెరుగు పెట్టి తిరిగి తీసుకొచ్చేస్తా అని. వెళ్ళి ముందా పని చూడండి. చూసావా గీత, అమ్మ ఎప్పుడూ మన సంతోషానికి అడ్డుపడుతూనే ఉంటుంది. కనీసం కలలు కూడా ప్రశాంతంగా కననివ్వడం లేదు. ఈ పెద్దవాళ్లున్నారే, మన పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరక్కా అనుకుంటూ ఇద్దరూ లోపలికెళ్తారు. లత, గీత, గోపన్న ముగ్గురు కలిసి ఆ నగలకి మెరుగుపెట్టి కొత్త వాట్లా తయారు చేస్తారు. మొత్తం నగలన్నీ పూర్తి చేసేసరికి 3 రోజులు పడుతుంది. మరుసటి రోజు వాటిని తీసుకువెళ్లి మోతుబరికి అప్పచెప్దాం అనుకుంటాడు గోపన్న. వాటన్నిటినీ ఒక పెట్టెలో పెట్టి భద్రంగా దాచిపెడతాడు. మరుసటి రోజు ఉదయం అనుకోకుండా ఆ మోతుబరి గోపన్న ఇంటికొస్తాడు. గోపన్నా, పెళ్లి పనుల మీద ఇటువైపు వెళ్తూ మీ ఇంటికొచ్చాను. నీకిచ్చిన నగల పని పూర్తయితే తీసుకొని వెళ్తాను. మీరు చెప్పిన పని నేను నిన్ననే పూర్తి చేశానయ్యా. ఈరోజు మీ ఇంటికే వద్దామని బయలుదేరుతున్నాను. ఈలోగా మీరే మా ఇంటికొచ్చారు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. తీసుకొని వెళ్దురుగాని, ఇక్కడే కూర్చోండి, నేను లోపలికెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి మోతుబరిని అక్కడ కూర్చోమని చెప్పి గోపన్న లోపలికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ నగల పెట్టి ఉండదు. కంగారు పడుతూ సీతమ్మని పిలుస్తాడు. సీతా, సీతా, ఇక్కడ నగలు పెట్టాను. ఏమైంది? కనిపించటం లేదు. నువ్వేమైనా తీసావా? లేదండి, నేనైతే తీయలేదు. అయినా మీరు నిన్ననే మొత్తం సిద్ధం చేసి పెట్టారు కదా, ఇక్కడే పెట్టారా? ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయారా? లేదే, మొత్తం సిద్ధం చేసి ఒక పెట్టెలో పెట్టి ఇక్కడే పెట్టాను. కాసేపట్లో ఆ మూతుబరి గారి ఇంటికి బయలుదేరదాం అనుకున్నాను. ఈలోగా ఆ మూతుబరి గారి మన ఇంటికొచ్చారు. ఇప్పుడు నగలు అడుగుతున్నారు. ఇక్కడ పెట్టి నగలు కనిపించటం లేదు. ఒకసారి ఇల్లంతా సరిగ్గా చూడు. గోపన్న, సీతమ్మ ఇల్లంతా వెతుకుతారు. కాని నగల పెట్టే ఎక్కడా కనిపించదు. అవును, మన పిల్లలేరి కనిపించటం లేదు. ఎక్కడికెళ్లారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారండి. ఎక్కడికెళ్లారో ఏమో తెలీదు. ఒకవేళ నగలపై మోజుతో వాళ్ళేవైనా తీశారంటారా? నగలు మొత్తం వాళ్లే సిద్ధం చేశారే. అలాంటిది వాళ్ళు నగలు తీశారు అంటే నేను నమ్మను. అయినా ముందు వాళ్ళెక్కడున్నారో చూడు. సీతమ్మ, గోపన్న ఇంట్లో హడావిడిగా తిరుగుతూ ఉండగా మోతుబరికి అనుమానం వస్తుంది. మోతుబరి సీతమ్మ గోపన్నను పిలిచి, గోపన్నా, ఎందుకో కంగారు పడుతున్నట్టున్నావు. ఏం జరిగింది? గోపన్నకేం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. అదేం లేదు బాబుగారు, నగల పెట్టే పిల్లలు ఇక్కడే ఎక్కడో పెట్టారు. అది కనిపించటం లేదు. అందుకే పిల్లల కోసం వెతుకుతున్నాము. ఏంటి? నేనిచ్చిన నగలు కనిపించటం లేదా? పైగా మీ పిల్లలు కూడా కనిపించటం లేదా? అంటే మా నగలు తీసుకొని పారిపోయారా? బాబుగారు, అలాంటి మాటలు అనకండి. మా పిల్లలు అలాంటివారు కాదు. మీ పిల్లలకి నగలపై మోజెక్కువ అని ఈ ఊర్లో అందరికీ తెలుసు. నిత్యం నగలు నగలు అంటూ కలలు కంటూ ఉంటారు. ఇప్పుడు చేతికి దొరికేసరికి తీసుకొని పారిపోయారు. కాదంటే నీ పిల్లలు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు? బాబుగారు, తొందరపడి మాట జారకండి. మేం నిత్యం నగలతోనే పనిచేస్తూ ఉంటాం.
ఏనాడు తప్పు చేయలేదు. ఈ ఊర్లో ఎవరిని అడిగినా మా గురించి చెప్తారు. బాబుగారు, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళరండి, ఇక్కడే ఎక్కడో ఉంటారు. నేను వాళ్ళని తీసుకొని వస్తాను. తొందరపడి మా పిల్లల్ని అనుమానించకండి అని తిరిగి చూడగా లతా గీతలు నగల పెట్టెతో ఇంటికొస్తారు. సీతమ్మ కంగారుగా వాళ్ళ దగ్గరికెళ్ళి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారే? అయినా ఈ నగల పెట్టెని ఎక్కడికి తీసుకుని వెళ్లారు? ఇది కనపడక మీ నాన్నగారు ఇందాకట్నుంచి కంగారు పడుతున్నారు. ఇవి పెళ్లికి తీసుకెళ్లవలసిన నగలు కదమ్మా, అందుకే అమ్మవారి గుడికి తీసుకెళ్లి పూజ చేయించి తీసుకొచ్చాం. ఈ నగలు ధరించిన పెళ్లి కూతురు క్షేమంగా అత్తవారింట్లో ఉండాలని, తనకెటువంటి కష్టం రాకుండా చూడమని ఆ అమ్మవారికి పూజ చేయించాం. గీత మాటలు విన్న మోతుబరి సిగ్గుతో తలదించుకుంటాడు. గోపన్న గీత చేతిలో నగల పెట్టి తీసుకుని మోతుబరి చేతికిస్తాడు. మోతుబరి వాటిని తీసుకొని, తల్లి, చిన్నపిల్లలైనా చాలా మంచి పని చేశారు. పెళ్లి జరగబోతున్న నా కూతురు జీవితం బావుండాలని ఆ అమ్మవారిని పూజించారు. కాని తండ్రి స్థానంలో ఉన్న నేను మిమ్మల్ని అకారణంగా అనుమానించాను. ఈ నగలు తీసుకొని మీరు పారిపోయారని దూషించాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. పెద్ద మనసుతో నన్ను మన్నించండి. బాబుగారు, మాకు నగల మీద ఆశ ఉన్నమాట నిజమే, కాని దొంగతనం చేసి వాటిని సాధించాలన్న దుర్బుద్ధి మాకు లేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచలేదు. మాకున్నంతలో మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగానే పెంచుతున్నారు. మాకెటువంటి లోటు లేదు. మీరు పెద్దవారు, మమ్మల్ని మన్నించమని అడగద్దు. ఈ నగలు తీసుకువెళ్ళి మీ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించండి. మేం కూడా మీ అమ్మాయి లాంటి వాళ్ళమే అని గుర్తించండి. తొందరపడి మాలాంటి వాళ్ళని చిన్న చూపు చూడకండి. గీత మాటలకి మోతుబరి గోపన్న సీతమ్మలతో ఇలా అంటాడు. మీరు వజ్రాల్లాంటి ఆడపిల్లల్ని కన్నారు. నేనే తొందరపడి నోరు జారాను. కాని మీ పిల్లలు మీ పరువు నిలబెట్టేవాళ్లే కాని పరువు పోయే పనిచేసేవాళ్లు కాదని నాకు అర్థమైంది. నా తొందరపాటుతనానికి నన్ను మన్నించండి. మీరందరూ కూడా నా కూతురు పెళ్లికి తప్పకుండా రావాలి. మీలాంటి వాళ్ల ఆశీర్వాదం ఉంటే నా కూతురు అత్తవారింట్లో క్షేమంగా ఉంటుంది అని వాళ్ళందర్నీ పెళ్లికి ఆహ్వానించి నగలు మెరుగుదిద్దినందుగాను వారికి కొంత డబ్బిచ్చి మోతుబరి వెళ్ళిపోతాడు. లతా గీతల్ని చూసి సీతమ్మ గోపన్నలు పొంగిపోతారు. మళ్లీ ఎప్పట్లానే వారి జీవనం కొనసాగుతుంది. లతా గీతలు నగల కోసం కలలు కంటూనే ఉంటారు. వెంకట్రామయ్య ఒక సాధారణ రైతు. ఇతను ప్రకృతి మీద నమ్మకంతో, శ్రమ మీద ప్రేమతో జీవించేవాడు. వర్షాలు వచ్చినప్పుడల్లా ఆనందపడే రైతుకి ఒకసారి అదే వర్షం ఒక తీరని ఆపదగా మారింది. వెంకట్రామయ్య చిన్నపిల్లవాడిగా ఉండగానే పొలం పనుల్లో నాన్నకి సహాయం చేస్తూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నాడు. తను యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి మృతి చెందడంతో ఇంటి భారం అతని మీదే పడింది. అతని తల్లి దుర్గమ్మ, తమ్ముడు సీతారాం కలిసి ఉండేవారు. వారు కేవలం 3 ఎకరాల పొలమే కలిగి ఉన్నారు. అంతేకాకుండా సాగునీరు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి వానలపైనే అతని ఆశలు ఎక్కువగా ఉండేవి. ఒకరోజు ఇంటి దగ్గర తన తమ్ముడితో మాట్లాడుతూ, సీతారాం, ఈ సంవత్సరం వర్షాలు భారీగా ఉన్నాయని సూచనలు తెలుస్తున్నాయి. పంట నీట మునక్కుండా తగిన చర్యలు తీసుకోవాలి. నువ్వు కూడా నాతో పొలానికొస్తే కాస్త తోడుగా ఉంటుంది. అలాగే అన్నయ్య, నీతో పాటు నేను కూడా పొలానికొస్తాను. అసలే మన పొలానికి పక్కనే కాలువ ఉంది. వర్షాల ధాటికి కాలువ పొంగితే పంట పొలాలు నాశనమవుతాయి. మనం ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలి. గత ఏడాది కూడా చిన్న చిన్న వర్షాలకే చాలా మంది పంట నాశనం అయిందిరా. అతి కొద్ది రోజుల్లోనే వర్షాలు ప్రారంభం కానున్నాయి. మనం రేపటి నుంచే పని మొదలు పెట్టాలి. అలాగే అన్నయ్య, తప్పకుండా చేద్దాం. మరుసటి రోజు అన్నదమ్ములిద్దరూ పలుగు పార తీసుకుని పొలానికి వెళ్లి పొలంలో పనిచేయడం మొదలుపెట్టారు. అప్పుడు పక్క పొలంలో నుండి ఒక వ్యక్తి, ఏంట్రా అబ్బాయిలు, అప్పుడే పని మొదలు పెట్టేశారు? ఏంటి సంగతి? అదే బాబాయ్, వర్షాలు దగ్గరలో ఉన్నాయి కదా, అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేస్తున్నాం. ఆ వర్షాలు వచ్చేనా సచ్చేనా ముందుగానే ఈ పనులతో ఒళ్ళు హూనం చేసుకోవడం ఎందుకురా? వర్షాలు అని అంత తేలిగ్గా తీసుకోవద్దు బాబాయ్. గతేడాది చిన్నపాటి వర్షానికే చాలా పంట నాశనమైంది. మనం ముందుగా మేల్కొని ఉంటే నష్టం జరిగేది కాదు. ఈసారి కూడా వర్ష సూచన ఎక్కువగా ఉంది.
అన్నయ్య చెప్పినట్టు ముందుగానే చర్యలు చేపడితే మంచిది. మీ అన్నదమ్ములకు ఏం పని లేనట్టుంది. అందుకే ఎప్పుడో వచ్చే వర్షాల గురించి ఇప్పటినుంచి ఆలోచిస్తున్నారు. నాకు వేరే పనులున్నాయి. అలా తేలిగ్గా తీసి పారేయొద్దు బాబాయ్. మనం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మన జీవనాధారం వ్యవసాయం మాత్రమే కదా. ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తర్వాతి పరిణామాలకి మనం బాధపడాల్సి వస్తుంది. వెంకట్రామయ్య చెప్పిన మాటలు అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అన్నదమ్ములిద్దరూ పొలంలో పనిచేస్తూ పనిలో నిమగ్నమైపోయారు. 2 రోజుల తర్వాత వర్షాలు మొదలయ్యాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతూ పొలాల రక్షణ కోసం నానా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. వర్షాలు విపరీతమయ్యాయి. పంట పొలం పక్కన ఉన్న కాలువ పొంగింది. చుట్టుపక్కల పొలాలు నీట మునిగాయి. కాని వెంకట్రామయ్య పొలం వరద ధాటిని తట్టుకొని నిలబడి ఉంది. కొద్ది రోజుల తర్వాత అందరూ వారి వారి పొలాలను చూసుకుంటూ వెంకట్రామయ్య పొలం దగ్గరకొచ్చి చూసి ఆశ్చర్యపోయారు. మన పంట పొలాలన్నీ నీట మునిగినా కూడా వెంకట్రామయ్య పొలం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. వెంకట్రామయ్య, సీతారాం రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తమ పొలం చుట్టూ ఉన్న పునాదుల్ని బలంగా చేశారు. గట్టి మట్టితో చుట్టూ ఒక గట్టులా నిర్మించారు. అది తక్కువ కాకుండా మట్టి బస్తాలు తీసుకొని వాటికి అడ్డుగా పెట్టారు. ఎక్కడి నుంచి నీరు పొలంలోకి చేరకుండా గమనిస్తూ రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపారు. నన్ను కూడా జాగ్రత్త పడమని చెప్పారు, కానీ నేనే వినిపించుకోలేదు. ఈరోజు పంట నష్టంతో బాధపడుతున్నాను. ఇంతలో అక్కడికి వెంకట్రామయ్య, సీతారాం వచ్చారు. ఏంటి బాబాయ్, అందరూ మా పొలం వైపు చూస్తున్నారు. అన్ని పొలాలు నీట మునిగినా మాది మాత్రం చెక్కు చెదరకుండా ఎలా ఉంది అనా? మనలాంటి రైతులకు ఇలాంటి వరదలతో ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని ముందుగా తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటే మన పంట పొలాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే ఇలాగే నష్టాల బారిన పడాల్సి వస్తుంది. రైతు కన్నీరు పెడితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందలేదు. రైతే దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతు బాధపడకుండా ఉండాలంటే వ్యవసాయంలో కొత్త పోకడలు తీసుకురావాలి. నేనదే చేశాను. మీరు చిన్న వయసులోనే వ్యవసాయంలో ఆరితేరిపోయారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు ఉపయోగించి పంటని వరద నుంచి కాపాడుకున్నారు. మీరు మాకు చెప్పాలని ప్రయత్నించినా మేమే మీ మాట పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాం. ఇంకా ఏమేం కొత్త పోకళ్ళు చేశావు? పంటల మధ్య గడ్డలను చీల్చి నీరు వెళ్లే మార్గాలను ఏర్పరిచాను. పంపులతో నీటిని బయటికి పంపే ఏర్పాట్లు చేశాను. నా కుటుంబం కూడా నాతో పాటు ఈ ప్రయత్నాల్లో పాల్గొంది. కాబట్టే నేను అనుకున్నది సాధించగలిగాను. వర్షాలు, వరదల వల్ల ప్రమాదం ప్రతిసారి ఉంటుంది. ఇది నా ఒక్కడి సమస్య కాదు, రైతు సమస్య. దాన్ని అధిగమించడానికి మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. వాన నీటిని నియంత్రించగల సామర్థ్యం మనకు కూడా ఉంది. ఆలోచించగల మేధస్సు ఉంటే రైతు ఎలాంటి కష్టాన్నైనా అధిగమించగలడు. ఆ సమయంలో వెంకట్రామయ్య మాటలు రైతులందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చాయి. రైతు తలుచుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలడు అనే నమ్మకం వారిలో వచ్చింది. వెంకట్రామయ్య, నువ్వు చెప్పే పద్ధతులు బాగానే ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ రైతులందరూ పాటిస్తే వ్యవసాయంలో నష్టమే రాదు. రేపు గ్రామంలో రైతు సభ ఒకటి ఏర్పాటు చేస్తాం. నువ్వక్కడికొచ్చి ఏం చేస్తే బావుంటుందో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. అందరూ కలిస్తేనే ఈ సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది. అలాగే బాబాయ్, తప్పకుండా నేను, నా తమ్ముడు సీతారాం ఇద్దరం వస్తాం. మన సమస్యల పరిష్కారానికి కొత్త పోకళ్లను ఎలా ఉపయోగించాలో మన రైతు సోదరులందరికీ నేను తెలియజేస్తాను. ఇక మీదట అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టం వాటిల్లకుండా మనందరం తగిన చర్యలు తీసుకుందాం. ఆ రోజే గ్రామ పెద్దలందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులందరికీ ఈ విషయం గురించి తెలియజేసి మరుసటి రోజు రైతు సభకి రావాలని చాటింపు వేశారు. అనుకున్నట్టుగానే చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులందరూ రైతు సభకు వచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే, మొన్న వచ్చిన వరదలకి అందరి పంట నాశనమైపోయింది. కాని వ్యవసాయంలో కొత్త పద్ధతులు ఉపయోగించి తన పంటని వెంకట్రామయ్య, అతని సోదరుడు సీతారాం కాపాడుకోగలిగారు. వారు ముందుగానే మనకి చెప్పారు,
కానీ మనం వాళ్ళ మాట పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాం. ఈ రోజున బాధపడుతున్నాం. కానీ ఇక మీదట ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి వెంకట్రామయ్య మనకి కొన్ని సూచనలు చెప్తాడు. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే. రైతు అంటే కేవలం భూమిలో పనిచేసే మనిషి కాదు. అతడు భవిష్యత్తుకి పునాది వేసేవాడు. కష్టాన్ని ఎదుర్కోవాలంటే కర్తవ్యబద్ధత, చురుకుతనం, ముందు జాగ్రత్త అనేవి అవసరం. మనందరం కొద్దిపాటి ఆలోచనలతో సరైన మార్గాన్ని ఎంచుకుంటే వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. సాంకేతికత, జాగ్రత్త, సమయపాలన ఈ మూడు ఉంటే రైతు మనుగడకు భయమే లేదు. ఇది కేవలం పంట రక్షణ కోసం కాదు, మన కృషిపై మనకున్న నమ్మకం. ఏ కష్టమొచ్చినా ముందస్తు ఆలోచన, పట్టుదల ఉంటే వ్యవసాయం ఒక అభివృద్ధి మార్గం అవుతుంది. ఎటువంటి మార్గాలు ఎంచుకుంటే వ్యవసాయాన్ని వర్షాల బారి నుండి కాపాడుకోగలుగుతామో చెప్తారా? మనకు వ్యవసాయం చేయడానికి ముఖ్యంగా కావలసింది నీరు. అది మనకు వర్షం ద్వారానే అందుతుంది. ఒక్కో సంవత్సరం అధిక వృష్టి, ఒక్కో సంవత్సరం అనావృష్టి. వర్షాలు లేనప్పుడు నీరు లేక పంటలు సరిగ్గా పండక ఇబ్బందులు పడ్డాం. వర్షాలు ఎక్కువైనప్పుడు పండిన పంటను మొత్తం నీళ్ల పాలు చేసుకున్నాం. ఇక మీదట అలా జరగకుండా ఉండాలంటే వర్షపు నీటిని నిల్వ చేసే మార్గాలు మనం ఎంచుకోవాలి. నేలపై పడుతున్న ప్రతి చుక్కని నిల్వ చేసి నీరు లేని సమయంలో ఆ నీటిని ఉపయోగించుకోవాలి. మన పంట పొలాలకి కొంచెం దూరంగా నీరు నిల్వ చేసుకోవడానికి చెరువుల్ని ఏర్పాటు చేయాలి. వర్షాల వల్ల వచ్చే అధిక నీటిని చెరువులకు మళ్లించి మనకు నీరు అవసరమైనప్పుడు పంట పొలాలకు అందేలా చూసుకోవాలి. అంతేకాకుండా అధిక వర్షాల వల్ల మన పొలం గట్లు తెగిపోకుండా తాటి గట్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది. అవసరం లేని చోట్ల గట్ల మధ్యన నీరు వెళ్లి చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేయడం మంచిది. అలా చేసినప్పుడు పొలంలో అధిక నీరు అటుగుండా బయటికి వెళ్ళిపోతుంది. పండించిన పంటకు సరైన ధర రాక ఇబ్బందులు పడుతున్నామయ్యా. దానికి కూడా ఏదైనా సూచన చెప్పగలవా? తప్పకుండా బాబాయ్. మనం పండించే ధాన్యం ఒక్కో సంవత్సరం సరైన ధర లేక తక్కువ ధరకి మనం అమ్మాల్సి వస్తోంది. అటువంటి సమయాల్లో మనం మన ఊర్లోనే గిడ్డంగులను ఏర్పాటు చేసుకుందాం. ధర లేనప్పుడు ధాన్యాన్ని గిడ్డంగుల్లో భద్రపరిచి ధర పెరిగిన తర్వాత అమ్మవచ్చు. కానీ దానికి అందరూ తలో చేయి వేసి గిడ్డంగుల ఏర్పాటుకి సహకరించాలి. ఇది ఏ ఒక్కరి వలన జరగదు, అందరి తోడ్పాటు వల్లనే జరుగుతుంది. మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి. వెంకట్రామయ్య మాటలు అక్కడికొచ్చిన రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అక్కడికొచ్చిన వారు వెంకట్రామయ్యను అభినందించారు. ఆ రోజు నుంచి రైతులందరూ ఒక్కటిగా కొత్త పద్ధతులు ఉపయోగిస్తూ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. గ్రామాల్లో గ్రామ పెద్దలందరూ గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా వర్షపు నీరు నిలువ చేయడానికి చిన్న చిన్న కాలువలు, చెరువుల తవ్వకం మొదలుపెట్టారు. మరుసటి సంవత్సరం వెంకట్రామయ్యతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ అధిక లాభాల బాట పట్టారు. అందరూ కూడా వెంకట్రామయ్యను ఆదర్శ రైతుగా అభినందించారు.